నా పేరు షేక్ మస్తాన్బీ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. నెల్లూరు నగరంలో సుమారు 5,000 గ్రూపుల వరకు ఉన్నాయి. గత 1990 సంవత్సరం నుంచి కూడా ఈ పొదుపు గ్రూపులను ఏర్పాటు చేసుకొని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రోజు రూపాయి లెక్కన దాచుకొని 30 రూపాయల పొదుపు నుంచి ఈ రోజు సుమారు ఒక గ్రూప్ వచ్చి ఒక సభ్యురాలు వచ్చి 250 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నాం. ఈ రోజు బ్యాంకర్లు కోట్ల రూపాయలు పొదుపు మహిళల యొక్క డబ్బుతోటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే మేము ఏదైతే పొదుపులో డబ్బులు దాచుకుంటున్నావో ఆ డబ్బును మా అంతర్గత రుణాల కోసం ఇవ్వమని అడిగితే ఒక్కొక్క పొదుపు గ్రూప్ నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా అకౌంట్లలో ఉంటున్నాయి. ఆ డబ్బులు అంతర్గత రుణాలకు ఉపయోగించుకోవడానికి బ్యాంకర్లు ఇవ్వడం లేదు. ఇంకోవైపు చూస్తే బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇస్తున్నారు, అధిక వడ్డీలు వేస్తున్నారు. ఇచ్చిన తేదీ ఒక్కరోజు దాటినాకుండా డబుల్ వడ్డీ వేస్తున్నారు. లేదు మాకు పొదుపు మహిళలకు అవసరం, మా యొక్క ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వండి అంటే లేదు స్పెషల్ లోన్స్ ఇస్తామంటున్నారు. స్పెషల్ లోన్స్ మీద కూడా అధిక వడ్డీలు వేస్తున్నారు. ఏదైతే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అని ఒక మెప్మా అనేది ఏర్పడిందో ఈ మెప్మా నుంచి ప్రభుత్వం నుంచి పొదుపు మహిళలకు ఎటువంటి రాయితీలు లేవు. రాయితీలు అంటే రివాల్వింగ్ ఫండ్ కానీ, సబ్సిడీ రుణాలు కానీ, లేదా వడ్డీ మాఫీ కానీ, రుణమాఫీ ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో ఏవి కూడా అమలు కావడం లేదు. వడ్డీలేసి ఈ రోజు యాప్లు రకరకాల యాప్లు తీసుకొచ్చారు. పొదుపుల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ చదువుకున్న వాళ్ళు లేరు, చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రోజు వారి కూలి చేసుకునేటువంటి పేద మహిళలు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునేటువంటి మహిళలు ఉన్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ పనులు మానుకొని వచ్చి ఆ ఫోటోలకి యాపుల్లో దిగాలంటే చాలా కష్టపడుతున్నారు. మాకు ఈ గ్రూపులు వద్దు బాబోయ్ అనేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు చాలా మెప్మా ఆఫీసు పిలుపునివ్వడం జరిగింది. దీని మీద గతంలో కూడా అనేక సార్లు జిల్లా కలెక్టర్ల గారికి కానీ, మెప్మా పీడీ గారులకు కానీ అర్జీలు ఇచ్చున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అనేటువంటిది లేని పక్షంలో ఈ రోజు చాలా మెప్మా ఆఫీసు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు మెప్మా పీడీ గారు ఏం చెప్తారో కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది మేము విన్నవించుకుంటున్నాం. నేను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు పొదుపు మహిళలు, సాధారణ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మెప్మా కార్యాలయం ముట్టడికి మేము అందరం ఇస్తున్నాము. ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి పొదుపులు కట్టుకుంటున్నటువంటి మహిళలకి మెప్మా తరపున ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? క్షేత్రస్థాయిలో మహిళలు తీసుకున్నటువంటి బ్యాంకి రుణాలు చెల్లించలేక అనేక మంది ఆవేదనతో అల్లాడిపోతున్నారు. అధిక వడ్డీలు, ప్రభుత్వం తరపు నుంచి రిటర్న్ వడ్డీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి మహిళకి అకౌంట్ లో 1,500 వేస్తామన్నారు. ఎటుపోయింది 1,500? చదువుకున్నటువంటి ప్రతి మహిళకి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎటుపోయింది నిరుద్యోగ వృత్తి? మహిళలందరికీ తీసుకున్న బ్యాంకు రుణం 10 లక్షల రుణమాఫీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నట్టేట్లో ముంచేశారు. ఈ రోజు తీసుకున్నటువంటి రుణాలు కట్టలేక, మెప్మా తరపున ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక అనేక మంది ఆవేదనతో సతమతం అయిపోతున్నారు. క్షేత్రస్థాయిలో మహిళలకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలి. పొదుపు మహిళలు తీసుకున్నటువంటి రుణాలకన్నిటికీ వడ్డీ మాఫీ చేయాలి. ఇప్పుడు మెప్మా తరపు నుంచి అసలు మహిళలకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? ఈ పొదుపు యాప్లు, ఆన్లైన్లతో మహిళలు విసిగిపోతున్నారు. ఈ పొదుపులన్నీ నిర్వహిస్తున్న ప్రతి ఆర్పీకి 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆర్పీ పైన రాజకీయ వేధింపులు ఆపాలి. మెప్మా అధికారులు దురుసు ప్రవర్తన, మాట విధానం మార్చుకోవాలి. మహిళల పట్ల నెమ్మదిగా సమాధానం ఇవ్వాలి. అనేక సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. షేక్ షాహినా బేగం. నేను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు రూరల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నగరం నుంచి పొదుపు సమస్యల మీద మన పీడీ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి కార్యక్రమాన్ని పెట్టారు. కమిటీకి జేజేలు తెలియజేస్తున్నాము. అసలు పొదుపులు మన 1990 సంవత్సరం మన కలెక్టర్ రాజు గారు ఉన్నప్పుడు అక్షరాస్యత కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి రాత్రి బళ్లల్లో మహిళల్ని చైతన్యపరిచారు. ఆ సందర్భంగా 91లో సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది. మా ఊరికి సారా వద్దు అని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అందులో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మద్య నిషేధాన్ని చేసింది. అప్పుడు వచ్చినటువంటి మిగులుని ఈ పొదుపుల రూపంలో అనేక ప్రాంతాల్లో మహిళలు పొదుపు చేసుకుని వాళ్ళ కుటుంబాల అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వీటిని చూసినటువంటి ప్రభుత్వం 2092లో
మన బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు బ్యాంకులన్నీ వెలిసాయని అంటే మన పొదుపు మహిళల నుంచే ఈ రోజు బ్యాంకులు అనేవి ఉద్భవించాయి. ఈ రోజు మన బ్యాంకులు అభివృద్ధి చెందాయంటే అవన్నీ కూడాను పొదుపు మహిళలు చేసుకున్నటువంటి అమౌంట్ ని అక్కడ పెట్టినందువల్లే ఈ రోజు అభివృద్ధి అనేది జరుగుతుంది. వాళ్ళు వ్యాపారానికి వడ్డీలకి ఇచ్చుకొని వడ్డీలు తీసుకుంటున్నారు. ఈ రోజు సంఘబంధ సమాఖ్యలు అని చెప్పారు. సమాఖ్యలకు కూడాను ప్రతి గ్రూపు నెలకు 500 రూపాయల లెక్కన కడుతుంది. ఈ రోజు ఎవరైనా మనిషి చనిపోతే ఆ సంఘబంధంలో నుంచి వాళ్ళ పొదుపు నిధులు ఇవ్వండి అని అంటే ఇచ్చే పని అయితే లేదు. ఎవరన్నా మార్చుకోండి, ఆ మార్చుకున్న వాళ్ళకి ఆ డబ్బులు బదిలీ చేసి కట్టండి అనేటటువంటిది చెప్తున్నారు. ఈ సంఘబంధానికి కూడాను వాటాదానం అని చెప్పేసి మేము 12,000 దాకా ప్రతి గ్రూపు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడాను దాని గురించి ఇప్పుడు దాకా సంఘబంధ సమాఖ్య లీడర్లు సమాధానం చెప్పడం లేదు. అలాగే ఇక్కడ ఎవరన్నా సభ్యులు ఆగిపోతే కొత్త సభ్యుల్ని తీసుకుంటే అక్కడ మన ఆన్లైన్ లో పేర్లు పోకుండా మొత్తంగా డిలీట్ కావటం లేదు, కొత్త పేర్లు కూడా ఎక్కటం లేదు. కాబట్టి అధికారులు కూడాను ఈ సమస్యను కూడా గుర్తించి వాటిని కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బ్యాంకు వాళ్ళు చాలా హీనంగా చూస్తున్నారు పొదుపు వాళ్ళని. ఎందుకు చేస్తారు? హీనంగా ఎందుకు చూస్తారు? ఈ రోజు మేము 10 మంది కలిసి మీకు 2,000 రూపాయలు 2,500 రూపాయలు ప్రతి నెల మీకు జమ చేసుకుంటుంటే మా డబ్బుని మీ డిపాజిట్ గా పెట్టుకొని డిపాజిట్ ఎంత ఉంటే అంత రుణం అందిస్తామని అంటారా? అంటే మా డిపాజిట్ డబ్బులు చూస్తేనే మాకు రుణం అందిస్తారా? అంటే మా పొదుపు గ్రూపులతో మాకు పొదుపు సభ్యులతో మీకు నమ్మకం లేదా, విశ్వాసం లేదా? మా డబ్బుతో మీరు అంత వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న మీరు మా పొదుపు మహిళలను అంత హీనంగా అంత కసురుకున్నట్టుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికైనా మా పీడీ గారు అంతా కూడాను బ్యాంక్ వాళ్ళతో కలిసి సమావేశం జరిపి మేమేవైతే డిమాండ్స్ పెట్టున్నామో ఆ డిమాండ్స్ అన్నిటిని కూడా పూర్తిగా చర్చలు జరిపి మాకు అవి అందించాలని చెప్పేసి మా డిమాండ్లన్నీ పూర్తి చేయాలని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఈ డిమాండ్లు పూర్తి చేయకపోతే నెల్లూరు రూరల్లో కూడాను ఇటువంటి పెద్ద కార్యక్రమం తీసుకొని డిమాండ్లు పూర్తి చేయని పక్షంలో మేము కూడాను ఆందోళన కార్యక్రమాన్ని దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.